అందరికీ నమస్తే. నేను మాధురి. మేము చాలా రోజుల తర్వాత ఫామ్‌కి వెళ్తున్నాము. ఎందుకంటే మా ఇంట్లో హైదరాబాద్‌లో ఉన్న ఇంట్లో కొద్దిగా పెయింటింగ్ వర్క్ జరుగుతున్నందువల్ల ఎళ్ళలేకపోయాము ఒకటి. గోవింద్ వాళ్ళు గూడా ఈ మధ్యలో వెళ్ళిపోయారని చెప్పాను గదా! అసలా ఏ పని అవ్వట్లేదు. నేను తోటకు వెళ్ళే దారిలో ఒక నర్సరీలో మొక్కలు తీసుకుంటాననమాట. అక్కడ లోటస్ ఒకటి, దొండకాయ మొక్కలుంటే అవి గూడా తీసుకున్నాను. లోటస్ అయితే ఇది వైట్ కలర్ లోటస్ అనమాట. నేను ఊర్లోనే ఉన్న నర్సరీకొచ్చాను. ఎందుకంటే బంతి నారు, తర్వాత పచ్చిమిర్చి నారు, పసుపు మధ్యలో వేద్దామని అనుకుంటున్నాను. ఎక్కడైనా పసుపు మొలకలు మొలవకపోయినా, తర్వాత అల్లంలో గూడా ఎక్కడైనా మొలకలు మొలవకపోయినా కూడా అక్కడక్కడ మధ్యలో నాటుకుందాము. బంతి కొంచెం పెస్ట్ రిపెల్లెంట్‌గా కూడా ఉంటది అని చెప్పి అక్కడ నాటుదామని తీసుకుంటున్నాను. కొంచెం మిర్చి గూడా తీసుకుంటున్నాననమాట. మిర్చి ఎందుకు తీసుకుంటున్నానంటే మీకు లాస్ట్ ఇయర్ నేను చూపించాను కదా, పసుపు మధ్యలో మిర్చి వేస్తే కొంచెం తెగుళ్ళు అనేవి తక్కువగా వచ్చాయని. కొద్దిగా క్యాబేజ్ కూడా తీసుకున్నాను అనమాట. ఎక్కువ లేదు, ఒక 10 మొలకలు అయితే తీసుకున్నాను అనమాట. 10 మొక్కల నారు తీసుకున్నాను. ఎప్పుడు నాకు క్యాబేజ్ అయితే రాదు, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వచ్చింది. ఎప్పుడు చూసినా పురుగు తినిపోవడమే ఉంటుందన్నమాట. కాకపోతే ఈసారి కూడా మళ్ళీ తీసుకున్నాను, ఒక 10 మొక్కలైతే తీసుకున్నాను అనమాట. ఇది నల్లేరు మొక్క. ఆయన ప్రతిసారి ఆ నర్సరీ అతను ఆ నల్లేరు మొక్క ఇస్తాడు, మేము నాటడం, అది రాకుండా పోవడం. ఆ తర్వాత అతను ఇప్పుడు చెప్తున్నాడు అది ఎట్లా నాటాలో, అది ప్రాసెసే వేరంట. మేము అది తెలియక భూమిలో ఊరికే పొడుగ్గా గుచ్చేస్తున్నాం. అతను ఇప్పుడు చెప్తున్నాడు ఎట్లా నాటాలో. చెరుకు గడ్డి నాటుతాం కదా, అడ్డంగా పెట్టాలనా? 1 2 3 4 5 6 మొక్కలు దానికి అవుతాయి. నేను దేశీ విత్తనాలు కొన్నాను. అయితే ఆ విత్తనాలను ఇందులో వేసుకుంటే నారు బాగా వస్తుంది కదా అని ఈ ట్రేలు కూడా తీసుకున్నాను నేను. నేను తోటలోకి వచ్చేసరికి పప్పాయి చెట్టు మొత్తం పడిపోయింది. అయితే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇది రెయిన్ హార్వెస్టింగ్ పిట్లో వచ్చింది. దానికి మట్టి అనేది సపోర్టింగ్ లేక అది మాటికి పడిపోతుంది. ఇంతకుముందు కర్ర సపోర్టింగ్గా పెట్టాము, అయినా కూడా మొత్తం పడిపోయింది. ఒక పక్కేమో పప్పాయి చెట్టు అంతా కింద పడిపోయిందని చాలా బాధ అనిపించింది. ఒక పక్కేమో వైలెట్ కలర్ ట్రంపెట్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగా పూస్తున్నాయని సంతోషం అనిపించింది. సంక్రాంతికి వచ్చినప్పుడు ఇక్కడ నాటాము, ఇప్పుడు పువ్వులు అయితే బాగా వస్తున్నాయి. మేము మొత్తం మామిడి చెట్లకంతా ప్రూనింగ్ చేయించాము అని చెప్పాను కదా, ఆ ప్రూనింగ్ చేయించిన వాటికి మొత్తం ఇవాళ స్ప్రే చేసుకోవడానికే మేము తోటకు వచ్చాము. ఇంకా ఇందాక తీసుకొచ్చాను కదా బంతి, మిర్చి, తర్వాత కొన్ని క్యాబేజ్ నారు తీసుకొచ్చాను కదా, అవి కూడా పసుపు తోటలో అయితే నాటాలి. దొండ అయితే ఇప్పుడైతే నాటట్లేదు, ఎందుకంటే మాకు ప్రస్తుతానికి మామిడి తోటకు మాత్రమే డ్రిప్ ఉంది, కానీ మధ్యలో ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి అసలు డ్రిప్ లేదు కాబట్టి ప్రతిసారి ఈ పైప్స్ ద్వారానే మనకు ఇరిగేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనుషులు లేరు కాబట్టి అట్లాగే శ్రీనివాసే చూసుకుంటున్నాడు. మళ్ళీ అందుకోసము ఆ దొండ తీగలు అయితే ఇప్పుడు నాటట్లేదు. మళ్ళీ ఒక 15 days 20 days తర్వాత ఎవరైనా మనుషులు దొరికినప్పుడు కానీ, లేదంటే ఒక ప్రాపర్గా దానికి వాటర్ వచ్చే చోట కానీ నాటాలి. అందుకని ఇప్పుడైతే దొండ అయితే నాటట్లేదు, అక్కడక్కడ బంతి అవి అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఎట్లా అయినా సరే పసుపుకైతే వాటరింగ్ ఇస్తారు కాబట్టి ఇంకా దాంతోపాటు ఇవి పెట్టుకుంటే ఈజీ అవుతాయి అన్నమాట. కాకపోతే నేను నాటాలి అనుకున్న టైంకి వర్షం అయితే వారం రోజుల నుంచి లేదంట. కాకపోతే ఒక 3 రోజుల కింద అయితే వాటర్ పెట్టారనమాట పసుపుకు, అల్లానికి. అందుకని భూమి లోపల పచ్చిగానే ఉంది, కాకపోతే పైకి మాత్రం ఎండినట్టుగా అనిపిస్తుంది. నేను నారైతే పెడుతున్నాను, ఎందుకంటే ఆ రోజు మబ్బుగానే ఉంది, రాత్రికైనా వర్షం పడుతుంది కదా అని చెప్పి పెడుతూనే ఉన్నాను. కాకపోతే తీయడానికి మాత్రం చాలా హార్డ్ అనిపించింది, మట్టి పైన మాత్రం గట్టిగా అయిపోయింది. చాలామంది నాకు కాల్ చేస్తుంటారనమాట, మేము జాబ్ మానేసి వ్యవసాయమే చేసుకుందామని అనుకుంటున్నాము అని.
కాకపోతే జాబ్ మానేసి వ్యవసాయం చేయడం అనేది మాత్రం నాకు అనిపిస్తుంది అది కష్టమైనది అని. ఎందుకంటే ఇవాళ రేపు మనుషులు దొరకడం కష్టంగా ఉంది. ఒకవేళ దొరికినా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే శాలరీ మాత్రం అసలు మనకొచ్చే ఆదాయానికి వాళ్ళు అడిగే శాలరీకి సంబంధమే ఉండదన్నమాట. నేను ఒక చిన్న చెరువులాగా అయితే తీసుకున్నాను కదా పాండ్ అని, వాటర్ లిల్లీ కోసమని. అయితే కలువ పూలు అయితే బాగా పూస్తున్నాయి. నేను లోటస్ కూడా తీసుకున్నాను కదా ఇందాక నర్సరీ నుంచి వచ్చేటప్పుడు. ఎట్లా నాటాలి అని చూస్తున్నాను అనమాట. ఆ మధ్యలో ఒక వారం రోజుల క్రితం పడిన వర్షానికి బాగా నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ తర్వాత శ్రీనివాస్ అక్కడ పైన మేము స్ప్రేయింగ్ చేసుకోవడానికి అని చెప్పి వాటర్ పెడుతుంటే ఆ వాటర్ కూడా కొద్దిగా ఇటువైపు వస్తున్నాయి అనమాట. వాల్వ్ ఆన్ చేశాడు కాబట్టి ఓపెన్ చేసినందుకు ఇక్కడ కొన్ని వాటర్ వస్తున్నాయి, ఎక్సెస్ వాటర్. అయితే ఇంకా మొత్తం దిగి నాటాలి అందులోకి. ఎందుకంటే లాస్ట్ టైం గోవింద్ వేసినప్పుడు చివరికి నాటాడు. చివరికి నాటడం వల్ల ఎప్పుడైనా వాటర్ అనేది తక్కువైనప్పుడు ఆ వేర్లు అనేవి బయటకు ఉంటున్నాయి. చనిపోవడం అయితే చనిపోవట్లేదు కానీ ఆ వేర్లు అనేవి బయటకు వస్తున్నాయి అని చెప్పి నేను కొంచెం కొద్దిగా లోపలికి నాటుదామని చెప్పి కిందికి దిగి నాటుతున్నాను. తామర పువ్వులు కూడా బాగా వస్తాయనే నమ్మకంతోనే వేస్తున్నాను అనమాట. చూడాలి ఎట్లా వస్తాయన్నది. తామర పువ్వుల నుంచి ఫూల్ మకానా తీస్తారని విన్నాను. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని అంటారు. మనకు ఆ విత్తనాలు వస్తాయో లేదో తెలియదు కానీ. అయితే మేము చిన్న ఉన్నప్పుడు ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్లో మా ఊరికి వెళ్తే మా కుంటలో కల్వ పూలు ఉండేవి, తెల్లవి అన్నమాట. ఆ కల్వ పూల మధ్యలో ఉండే ఒక వైట్ కలర్ ఉంటుందన్నమాట. దాన్ని కూడా మేము తినేవాళ్ళము. కాకపోతే కొంచెం స్వీట్గా ఉండేది. మరి అది ఏంటో తెలీదు కానీ మేమైతే తినేవాళ్ళము. చాలా ఉండేవి మాకు కల్వ పూలు మాత్రం. స్ప్రేయింగ్ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఈ డ్రమ్లో మేము జీవామృతము, తర్వాత సపోటా బయో ఎంజైము, మట్టి, తర్వాత వేప నూనె ఇవన్నీ వేసుకున్నాం మేము. ప్రూనింగ్ చేసిన తర్వాత మామిడి చెట్లకు స్ప్రే చేసుకోవాలి కదా, అందుకని 200 లీటర్స్ వాటర్లో ఒక 3 to 4 లీటర్స్ జీవామృతము, ఆ తర్వాత ఇంకా మిగిలినవంతా మట్టి, కొద్దిగా వేప నూనె అవన్నీ వేసుకుంటున్నాము. నేను లక్ష్మీనారాయణ ఇక్కడ పెసర్లకు, తర్వాత పసుపు, అల్లానికి ఇక్కడ స్ప్రే చేసుకుంటున్నాము. నేనైతే కొద్దిగానే స్ప్రే చేశాను. తర్వాత లక్ష్మీనారాయణనే నేను చేస్తాను అన్నారు. అంటే మా హస్బెండ్ నేను చేస్తానన్నారు. మన పనులు మనం చేసుకోగలిగితేనే వ్యవసాయం చేయాలి, లేదంటే చేయకూడదని అనుకున్నాము. మేమైతే ఫస్టే డిసైడ్ అయ్యామన్నమాట. నేను షోల్డర్కి వేసుకొని స్ప్రే చేయలేదు. షోల్డర్కి వేసుకొని స్ప్రే చేస్తే ఏంటంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. నేను కొద్ది దూరం మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ పక్కకు పెడుతున్నా. అయితే ఇది 15 లీటర్ కెపాసిటీ అన్నమాట. సో నాకు ఏమన్నా మళ్ళీ పెయిన్ ఏమన్నా వస్తుందేమో అని నేను తీసుకోలేదు. నెక్స్ట్ టైం నుంచి నేను దీంట్లో కొంచెం 10 లీటర్స్ అట్లా పోసుకొని ట్రై అయితే చేస్తాను. మనకి ఈజీగా ఉందన్నమాట. ఇది పోర్టబుల్ అనమాట. మనమే సొంతంగా కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కావాలిస్తే అప్పుడు మనంతకు మనమే స్ప్రే చేసుకోవచ్చు. యాక్చువల్గా శ్రీనివాస్ ఎవ్వరు లేనప్పుడు మాకు సపోర్టింగ్గా ఉంటాడనమాట. కాకపోతే తనకి చాలా వర్క్ ఉంటుంది అనమాట. తన పొలమే ఎక్కువగా ఉంటుంది. తన పని తను చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ చేస్తాడనమాట. తను కొన్ని మొక్కలకు స్ప్రే చేసిన తర్వాత నేను తీసుకున్నా ఇంకా స్ప్రేయింగ్ చేయడము. తర్వాత నేను దేశీ విత్తనాలు తీసుకొచ్చానని చెప్పాను కదా, అక్కడనే వాళ్ళు కృష్ణపాదం అనే ఈ మొక్కనైతే ఇచ్చారు. అంటే పాములు రాకుండా ఉండడం కోసమంట. అయితే నేను తీసుకొచ్చేసరికి కొద్దిగా వాడిపోయింది బాగా. వస్తుందో రాదో అనుకుంటూనే వేస్తున్నాము. అయితే ఇది
పాములు రాదు అని అంటున్నారు. చూడాలి. మా ఫామ్‌లో మాత్రం పాములు విపరీతంగా ఉంటున్నాయి. ఈ మధ్యలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అందుకోసమనే ఈ మొక్కనైతే తీసుకొచ్చాము. ఆ తర్వాత ఇది డేట్స్ మొక్క అనమాట. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. నేను అమెరికా వెళ్ళేటప్పుడు దోహాలో తీసుకున్నాను అనమాట డేట్స్. అవి చాలా మంచిగా అనిపించినాయి. అయితే ఆ సీడ్‌ని తీసి ఇంట్లో వేస్తే మంచిగా వచ్చింది. ఆ డేట్స్ మొక్కనే మేము ఇక్కడ కొబ్బరి చెట్ల మధ్యలో నాటుతున్నాం. అసలు మట్టి చూడండి ఎంత కోకోపీట్ ఎట్లా తయారవుతుందో అని అనుకుంటాం కదా. అసలు మాకు ఈ కొబ్బరి మొక్కలు పడి అవి కొబ్బరి మట్టలు ఉంటాయి కదా, అవి పడిపోయి కోకోపీట్ లాగానే అయిపోయింది. అంత సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు నేను ట్రేస్ తీసుకొచ్చాను కదా, ఆ విత్తనాలు నారు నాటుకోవడానికి అని చెప్పి ఈ మట్టిని తీసుకెళ్ళి నేను వాడతానన్నమాట. అంత మంచిగా అయింది మట్టి సాఫ్ట్గా. నేను ఇంట్లో పపాయ సీడ్స్ వేసానన్నమాట కుండీలోనే. అయితే ఒక 2 మొక్కలు మాత్రం బాగా కుండీలోనే పెద్దగా అయిపోయాయి. అందుకోసమని ఇక్కడ కుండీలో నుంచి కిందకి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను అనమాట. మేము కొద్దిసేపు స్ప్రేయింగ్ అనేది స్టాప్ చేసినాము. ఎందుకంటే మనము 11 అయిందనమాట మేము పొద్దున్న స్ప్రే చేసేసరికి. ఆ 11 తర్వాత ఆ 11 to 1 మధ్యలో అసలు స్ప్రేయింగ్ చేయకూడదనమాట. అందుకోసమని మళ్ళీ ఆపేసి 3:30 తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాము. శ్రీనివాస్ కూడా అంతవరకు వాళ్ళ పొలంలో ఏదైనా పని ఉంటే చూసుకొని వస్తాడు కదా, అంత లోపల మేము ఈ మొక్కలు నాటడం ఏదైనా మాకు చేతనైనంత పని మేము చేసుకుందామని చెప్పి మేము చేస్తున్నాం అనమాట. ఇట్లా మొక్కలు నాటుకోవడం. మళ్ళీ 3:30 తర్వాత తను వచ్చిన తర్వాత మళ్ళీ స్ప్రేయింగ్ అనేది మొదలు పెడతాము. నేను తోటలో కూడా పపాయ సీడ్స్ అక్కడక్కడ వేసిన కదా, అవి కూడా మొలకలు వచ్చినాయి అనమాట. ఆ మొలకలు కొద్ది పెద్దగా అయితే వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాను. ఎందుకంటే ఈ మ్యాంగో మధ్యలో ఇంటర్ క్రాప్ కింద ఏవో ఒకటి వేసుకుందామని ఇక్కడ వేస్తున్నాను అనమాట. ముఖ్యంగా మాకు ఈ ఊర్లో వర్కర్స్ కొరత అయితే చాలా ఉందన్నమాట. అంటే ఎప్పుడైనా సరే మనకు ఒక 2 ఆడవాళ్ళు అవసరం అవుతారనమాట. ఏదైనా కలుపు తీయడానికి కానీ ఏదైనా, అంటే మేమేం పెద్ద మొత్తంలో ఏం వేసుకోం కదా కూరగాయలు అలాంటివి. అసలు 2 రమ్మంటే అస్సలు రారనమాట. ఒక 10 మంది అయితేనే వస్తామంటారు. మనకేమో అంత అవసరం ఉండదు. మీకు చెప్పాను కదా నేను దేశీ విత్తనాలు అయితే తీసుకొచ్చాను అని చెప్పి, అవే అనమాట. చాలా రకాలే తీసుకున్నాను అనమాట. ఎస్పెషల్లీ కాశీ టమాటో పోయిన సంవత్సరం కూడా వేశాను. కాకపోతే ఆ సీడ్స్ తీసి పెట్టమని నేను పార్వతమ్మ వాళ్ళకి చెప్పాను, కానీ అవి తప్ప మిగిలిన అన్ని సీడ్స్ తీసి పెట్టారు. కాశీ టమాటా లేవు. ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ, తర్వాత మినుములు, దేశవాళీ మినుములు, ఆ కంది మధ్యలో మినుములు వేయాలని అవి కూడా తీసుకొచ్చాను. ఇంకా అన్ని నల్ల పెసర్లు, దోసకాయలు, చక్రవర్తి కూర, ఇంకా ఆకుపచ్చ ముళ్ళ వంకాయ, ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ప్రస్తుతానికైతే కాశీ టమాటా, తర్వాత ఆకుపచ్చ ముళ్ళ వంకాయ అయితే నారు పోసుకుంటున్నాను అనమాట ఈ ట్రేలల్లో. ఇందాక అక్కడ కొబ్బరి చెట్ల కింద మట్టి చాలా మంచిగా అయిందని చెప్పాను కదా, ఆ మట్టి తీసుకొచ్చుకున్నాను. ఈ ట్రేలో కింద అయితేనేమో కోకోపీట్ అతను హాఫ్ నింపి ఇచ్చాడనమాట, ఆ నర్సరీ అతనే. ఇప్పుడు నేను ఒక్కొక్క దాంట్లో సీడ్ అయితే వేసుకొని చూద్దాము నారు ఎట్లా వస్తుంది అని అయితే ట్రై చేస్తున్నాను. నేను కిచెన్ బ్యాక్ సైడ్ పెట్టాననమాట ఈ ట్రేస్ని. ఎందుకంటే మార్నింగ్ సన్లైట్ బాగా వస్తుంది, మధ్యాహ్నం ఎండ అనేది రాదనమాట. అందుకు బాగా వస్తాయేమో ఇక్కడ మొలకెత్తుతాయని చెప్పి ఇక్కడ పెట్టాను. తర్వాత శ్రీనివాస్ వాళ్ళకు కూడా నీళ్లు పోయడానికి ఈజీగా ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ ఉంటుంది, మగ్గు తీసుకొని పోయొచ్చు కదా అని చెప్పి ఇక్కడ పెడుతున్నాను అనమాట. మామూలుగా అయితే దేశవాళీ రకాలలో టమాటా మాత్రం బాగా వస్తుంది, ఎర్ర మొక్కజొన్న కూడా బాగా వస్తుంది. మిగిలినవి ఎట్లా వస్తాయో చూడాలి మరి. నేను ముళ్ళ ఆకుపచ్చ వంకాయ అని తీసుకున్నాను. అంటే ఆకుపచ్చ వంకాయకి ముళ్ళు ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అదైతే తీసుకున్నాను, మరి ఎట్లా వస్తాయో చూడాలి. మేము ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాం అనమాట, ఉపవాసం ఉన్నాము. అసలు పని చేస్తూ ఉంటే ఆకలి అనేదే తెలియలేదు. మామూలుగా మనం ఇంటి దగ్గర ఉంటే అవి తిందామా ఇవి తిందామా అనిపిస్తుంది. అసలు ఆ రోజు ఎంత పని చేసినా ఆకలి అనేదే
తెలియలేదు. ఎందుకంటే మన కాన్సంట్రేషన్ అంతా పని మీద ఉందనుకోండి, అసలు మనకు ఆకలి అన్నదే తెలీదు. నేను ఇంటి దగ్గర కొన్ని బంతి మొక్కలు నాటుతున్నానమాట. ఎందుకంటే చూడ్డానికి బాగుంటుంది, మాకు నీళ్లు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, తర్వాత పాములు కూడా రావు బంతి మొక్కలు నాటితే అంటున్నారు. ప్రతిరోజు కరెక్ట్‌గా 1:00కి ఆవులకు నీళ్లు తాపిస్తారనమాట. లక్ష్మీనారాయణ ఆవులైతే ఏమనవు కదా, నేను తీసుకొస్తానని చెప్పి తనే తీసుకొచ్చారనమాట లక్ష్మిని, తర్వాత ఈ కోడిదూడని. శ్రీనివాస్ ఏమో మిగిలిన ఎద్దులని వాటినన్నింటినీ తీసుకొని వస్తున్నాడు. తను కూడా నేను ట్రై చేస్తాను ఎట్లా ఆవులను తీసుకొచ్చేదని చెప్పి చేస్తున్నారు. ఎందుకంటే పని వాళ్ళు లేనప్పుడు చేసుకోవడం తప్పదు. ఎందుకంటే శ్రీనివాస్ చాలా పని ఉంటుందన్నమాట వాళ్ళ తోట దగ్గర. తను చేస్తుంటాడు, మేము కొద్దిగా హెల్ప్ చేస్తే, మేము ఉన్నప్పుడు కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని చేస్తున్నాము. అయితే నేను స్ప్రేయింగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము పేడ మట్టి ద్రావణం వాడుతుంటాం కాబట్టి అక్కడ కొంచెం స్ట్రక్ అవ్వకుండా తను కొద్దిగా పైకి కిందికి అంటుంటాడు. తర్వాత ఇంకా మళ్ళీ నీళ్ళు కూడా మోసుకురావాలన్నమాట. పైప్ తోటి నీళ్లు పట్టుకోవాలి డ్రమ్స్కి. తర్వాత ఇంకా మళ్ళీ యాడ్ చేస్తుండాలి జీవామృతం, అవన్నీ తను చేస్తుంటే నేను స్ప్రే చేసేస్తాలే అని చెప్పి మొత్తం టోటల్గా 150 ట్రీస్ దాకా నేనే స్ప్రేయింగ్ చేశాను. కొన్ని మొక్కలకి తను స్ప్రే చేస్తాడనమాట. ఎందుకంటే ఆ డ్రమ్లకి నీళ్లు పోయడం అనేది నా వల్ల కాదు కాబట్టి అది నువ్వు శ్రీనివాస్ని చేయమన్నాను, నేను స్ప్రేయింగ్ చేస్తానమాట. వరిగట్ల మీద ఎక్కడైనా బంతినారు పెడదామని వచ్చానమాట. కాకపోతే అంతా గడ్డే ఉండింది, చూస్తున్నాను ఎక్కడెక్కడ పెట్టాలి అని. వర్కర్స్ని వర్క్ చేయడానికి అడిగితే వాళ్ళు మనకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఆవులు ఉండకూడదు, తర్వాత మేము పేడతో వ్యవసాయం చేయము, కావాలి అంటే మందులు స్ప్రే చేసి చేస్తాం కానీ పేడతో మాత్రం మేము వ్యవసాయం చేయమని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అసలు చాలా బాధాకరం. ఆవులు లేకుండా ఉంటేనే మేము పని చేస్తాము అని అనడం. వరి నారు వేసుకున్నాం కదా, అవైతే మొలకలు అయితే వస్తున్నాయి. మళ్ళీ వరి నాట్లు కూడా నాటాలి. అవన్నీ ఎప్పుడన్నది మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు.